నమస్కారం. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యూపీ ప్రభుత్వం అంచనాలను మించి 60 కోట్లు దాటేసింది. మహాకుంభమేళ భక్తజనం అయితే చివరి రోజైన మహాశివరాత్రి నాటికి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. నది నీరు కలుషితమైందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిరంతరంగా భక్తుల రాక కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో కేంద్రం, నాయకులు, సెలబ్రిటీలు పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్నారు. ఆ రిపోర్ట్ ఏందో ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డుకు చేరువైంది. నిన్నటి సాయంత్రం 6 గంటల వరకు మరో 2.5 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 62.2 కోట్లకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఫిబ్రవరి 26 నాటికి ఈ భక్తుల సంఖ్య 65 కోట్లకు పైగా చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చివరి రోజుకు మరో 4 రోజుల సమయం ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా శివరాత్రి చివరి పవిత్ర స్నానోత్సవం, దీనికోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. ఈ నాయకులందరూ కలిసి సంగమంలో స్నానమాచరించారు. ఆ తర్వాత నడ్డా తన కుటుంబంతో కలిసి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి గంగా తల్లికి చీర, కొబ్బరికాయ, పూలు భక్తితో సమర్పించారు. ఈ సందర్భంగా నడ్డా 2 పిల్లలు కూడా సంగమంలో స్నానం చేయడానికి ఆయనతో కలిసి వచ్చారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పుణ్యస్నానం చేశారు. దీంతో పాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్, సీఎం యోగి, ఆయన మొత్తం మంత్రివర్గం, అఖిలేష్ యాదవ్, రవికిషన్, కవికుమార్ విశ్వాస్ కూడా పవిత్ర స్నానం చేశారు. మరోవైపు 73 దేశాల ప్రతినిధులు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ సహా అనేక మంది ఇతర ప్రముఖులు కూడా ఈ సంగమంలో స్నానం చేశారు. ఈసారి మహాకుంభమేళాలో 40 కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనా ప్రకారం ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. వ్యూ రీసెర్చ్ సర్వే 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పాటించే వారి సంఖ్య 1.2 బిలియన్లు, అంటే 120 కోట్లు ఉంటే అందులో దాదాపు 50% కంటే ఎక్కువ మంది సంగమంలో స్నానం చేశారని తెలిపింది. అంతేకాదు, ఇండియాలో 143 కోట్ల మంది ఉంటే వారిలో సుమారు 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే చివరి రోజు మహాకుంభమేళ మామూలుగా ఉండదు. శివరాత్రికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇవాల్టి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.